నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఆహారం, ఆయుర్వేదం, యోగా, అసలు ఈ మూడింటికి ఉన్న సంబంధాలేంటి? రాజుగారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఆహారం, ఆయుర్వేదం, యోగా, మనం అంతకుముందు ఆహారం, ఎక్సర్సైజ్ ఆయుర్వేదం అని అనుకున్నాం మాట్లాడుకున్నాము. అవును. బట్ ఈ మూడు గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఆహారం, ఆయుర్వేదం, యోగా, ఇవి తప్పనిసరిగా చెయ్యాలని అంటుంటారు. చేయకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అసలు మనకు వచ్చే జబ్బులన్నీ అయ్యాను. మెయిన్ చేయట్లేదు కాబట్టి. మెయిన్ ఆహారం అండి. రెండోది అంటే ఆయుర్వేదం అంటే ప్రాబ్లం వచ్చాక మందు వేసుకోవడం. రాకుండా కూడా ఆహారంలో జాగ్రత్తలు తీసుకొచ్చమ్మా. వచ్చాక మందు వేసుకోవడం కాదు. అలాగే మనిషి ఆరోగ్యంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, ఏ ఏజ్లో అయినా ఆరోగ్యంగా బతకాలి. అందుకనే మన వాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మహాభాగ్యం అంటే ఏంటంటే ఆరోగ్యవంతుడు ఏది తినగలడు అన్నీ తినగలడు, ఏది తినాలో అన్నీ తినగలడు, ఆరోగ్యంగా ఉండగలడు, ఏ పనైనా హ్యాపీగా చేసుకోగలడు. అదే కోట్ల డబ్బు ఉండి అన్ని జబ్బులు ఉన్నాయనుకోండి, బీపీ ఉంది ఉప్పు తినొద్దు అంటారు, కొలెస్ట్రాల్ ఉంది ఫ్యాటీ ఫుడ్ తినొద్దు అంటారు, షుగర్ ఉంది స్వీట్లు తినొద్దు అంటారు. ఇంకెందుకమ్మా? అలాగా అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. లివర్ ప్రాబ్లం ఉంది, లిక్కర్ కానీ ఇంకోటి కానీ ముట్టుకొద్దు అంటారు. ఇంక ఏమీ లేనప్పుడు ఆ డబ్బు మనకి ఏమిస్తుంది? అందుకనే భాగ్యాల్లో మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి అంటారు. ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే మీరు డబ్బుని లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఏమీ లేనప్పుడు ఏం చేయలేం కదమ్మా. ఆహారంతో పాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం తప్పనిసరిగా. వ్యాయామం చేసినప్పుడే మన వాళ్ళు యోగాకి వాళ్ళ రామ్దేవ్ బాబా పుణ్యం అంట. ప్రపంచంలో యోగా డే అనేది వచ్చిందమ్మా. ప్రపంచం అంతా యోగా చేస్తున్నారు. ఈ యోగా అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసింది కాబట్టి మోడర్న్ ఎక్సర్సైజ్ నుంచి యోగా అనే దాంట్లోకి మారుతున్నారు. ఇక్కడ మోడర్న్ ఎక్సర్సైజ్కి యోగాకి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, మోడర్న్ ఎక్సర్సైజ్లో మీరు వాకింగ్ చేస్తా వాచ్లు వచ్చేసినాయి, లేకపోతే మీటర్లు వచ్చినాయి. అక్కడ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామని ఆ మీటర్లు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే వాచ్ చూసుకుంటాం. ఓకేనా? క్యాలరీస్ బర్న్ చేయడం అంటే ఏంటండి? మీ బాడీలో ఉన్న శక్తిని మీరు కాల్చేస్తున్నారు. ఆ శక్తిని కాల్చేయటం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ఆ కాలిపోయిన అన్నిటిని బాడీ బయటకు పంపి కొత్త వాటిని పుట్టించేస్తాం. మీకు బాడీలో పుట్టిన ఒక సెల్ రకరకాల సెల్స్ ఉంటాయండి. 20 hours, 80 hours, 80 days, 8 days, 10 days, 10 weeks, 2 months, ఇలాగ రకరకాలుగా. ఈ కాల్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, అంత బతకవలసినవి మీరు తొందరగా కాల్చేస్తున్నారు. కాల్ చేయడం వల్ల ఏమవుతుంది? బాడీ ఆ కాలిపోయిన బయటికి పంపించి కొత్తవి తయారు చేసేస్తాం. అదే యోగాలో ఏమవుతుందమ్మా, విత్ బ్రీతింగ్ చేయిస్తారు కాబట్టి మీ క్యాలరీస్ బర్న్ అవ్వకుండా ఉన్న క్యాలరీస్నే ఇంకా ఎక్కువ రోజులు బతికేలాగా, ఇంకా ఎక్కువ గంటలు బతికేలాగా యోగాలో జరుగుతుందండి. దానికి దీనికి ఉన్న తేడా. ఇక్కడ ఏమవుతుంది? బర్న్ అయిపోయి మళ్ళీ పుట్టడం వల్ల మీకు ఏజ్ తొందరగా అయిపోతుంది. అక్కడ 20 గంటలు ఉన్నదాన్ని ఇవాళ మనం బతికే పొల్యూషన్లో కానీ మన ఆహార విహారాల్లో కానీ 20 గంటలది 2 గంటలకే చచ్చిపోతుందమ్మా. యోగా చేయడం వల్ల ఏమవుతుంది? ఆ 2 గంటలతో కనీసం 6 గంటలు బతుకుతుంది. 20 గంటలు బతకడం అనేది ఇంక మర్చిపోండి మీరు. ఓకే. మరి దీనివల్ల ఉపయోగం ఉందా, దానివల్ల ఉపయోగం ఉందో మీరే చెప్పాలి. అలాగే ఆయుర్వేదం అండి. ఎప్పుడైతే మీకు సపోజ్ మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కదమ్మా, మాకు జహీరాబాద్లో ఫామ్ ఉందమ్మా, హెర్బా వ్యాలీ, దాని పేరే హెర్బా వ్యాలీ. అక్కడ నేను వెళ్ళానని తెలిస్తే అక్కడ ఫార్మర్స్, అక్కడ డైలీ కూలి పని చేసుకునే లేబరు నాకు ఈ ప్రాబ్లం ఉందని వచ్చారనుకోండి. సపోజ్ అతనికి ఒక 80 ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది, వాళ్ళు గాలి తగిలింది అంటారు. అక్కడ వాడిని ఒక 10 మంది ఆటోలో మోసుకుని వస్తారు. నెక్స్ట్ మంత్ వాడు నడిచి వస్తాడమ్మా మందికి. అదెలా సాధ్యం? అదే మరి వాళ్ళు కష్టపడి పనిచేయటం, ఆ పల్లెటూరులో బతకడం, వాళ్ళ జీవన విధానం ఎండలో పనిచేయటం, ఈ అన్నట్లు ఆ కష్టం అనేది ఎక్సర్సైజ్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ అద్భుతంగా ఉంటుందమ్మా. అదే పేషెంట్ 80 ఏళ్ళు కాదు కదా, 40 ఏళ్ళలోని సిటీలో బతికినోడిని తీసుకొచ్చినా కూడా ఆ రిజల్ట్ రాదు. నిజమే. ఎందుకు అంటే అక్కడ అతను వ్యవసాయం చేస్తున్నాడు, ఎండలో ఉంటున్నాడు, ఈ D3, B12 ఇలాంటి డెఫిషియన్సీలు ఉండవు, చక్కగా నీళ్లు తాగుతున్నాడు, ఏది దొరికితే తింటున్నాడు, అతనికి లిమిట్ లేదు. ఆ కష్టం అనేదే ఒక ఎక్సర్సైజ్ అనుకోండి మీరు. కష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం.
కష్టపడి వాడికి ఏం అక్కర్లేదమ్మా. మీరు ఏం లేదండి, జస్ట్ కరోనా చూసుకోండి అమ్మా. కరోనా వచ్చినప్పుడు సిటీస్లోని ఎక్కడైతే ఎక్కువ సుఖపడి వాళ్ళు ఉన్నారో, ఏసీలో ఉన్నారో, ఒబిసిటీ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. పల్లెటూరులో కూడా ఎవరైతే పనిచేయరో వాళ్ళకి వచ్చింది తప్ప ఈ డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో, పొలంలో పనిచేసుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి 1% కూడా లేరమ్మా ఇబ్బంది పడిన వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు 1% కూడా చనిపోయిన వాళ్ళు లేరు. కారణం ఏంటంటారు? బికాజ్ అక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టపడలేని పని లేని వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆఫీసులో కూర్చుకునేవాళ్ళు కనీసం యోగా చేస్తే ఆ యోగా వల్ల ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. ఆ ఆక్సిజన్ అనేది మీ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల, బ్లడ్లో మిక్స్ అయ్యి ప్రతి నరానికి అందడం వల్ల మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతున్నాం. ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అలాగే వృధా అవ్వకుండా ఉన్నదాన్నే శక్తి పెంచుతుంది. మీ మజిల్కి శక్తి పెంచుతుంది, మీ కండరాలకి శక్తి పెంచుతుంది, మీ నరాలకు శక్తి పెంచుతుంది, మీ ఎముకలకు శక్తి పెంచుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది మీ బాడీలో. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎముకల మధ్యన గుజ్జరిగిపోయింది, ఎముకలు వీక్ అయిపోయినాయి అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నిటి నుంచి బయటపడడానికి యోగా పనిచేస్తున్నాం. దానికి సపోర్ట్గా మనం ఈ ఆయుర్వేదం అనే మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఒక యోగా చేసి ఆయన వస్తే మా దగ్గరికి మందు ఇస్తే వారంలో తగ్గిపోతుంది. అదే యోగా చేయని వాళ్ళు వస్తే అదే వ్యాధితో అదే మందు కోసం వస్తే 2 నెలలు పడుతుందండి. అంటే ఈ బాడీ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. బాడీని ఎప్పుడు కండిషన్లో ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. బాడీ కండిషన్లో ఉంచుకోవాలి అంటే ఆహారం, వ్యాయామం, అప్పుడు మెడిసిన్. ఈ ఆహారం, వ్యాయామం అంటే యోగా, ఆహారం 2 జాగ్రత్తగా ఫాలో అయినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. మన పూర్వీకులు ఎన్నిసార్లు తినేవారమ్మా? సపోజ్ మీ ఇంట్లోనే మీ నాన్నమ్మ, మీ అమ్మగారు పొద్దున మళ్ళీ సాయంత్రం సూర్యోదయం అవ్వకముందు తినేవారు. ఈ లోపల ఏదైనా వాళ్ళకి మరీ తినాలనిపించే ఎమ్మినులో, పెసలో ఇలాంటివి కాస్త వేపించుకుని ఒక గుప్పుడు పట్టుకొస్తే 10 మంది ఆడవాళ్ళు కూర్చుంటే అందరికీ తలొక్కాసిన గింజలు పంచి పట్టమని నవ్వులుతా తినేవారు 90 ఏళ్ళలో కూడా. ఇప్పుడు అంత పళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళకే అలాంటివి ఇస్తే పళ్ళు ఇరిగిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి. కరెక్ట్. అవును. ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందనేది చూసుకోవాలమ్మా మనం. జీవన విధానం, ఆ జీవన విధానమే ఆహారం. మీరే చెప్తున్నారు కదా 2 సార్లు తినేవాళ్ళని. మరి మనం ఎన్నిసార్లు తింటున్నామమ్మా? ఇప్పుడు 3-4 సార్లు తినేస్తున్నాం. 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు దొరికిన టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లో, బర్గర్సో, బజ్జీలో, ఏదో ఒకటి జంక్ ఫుడ్స్, అనేక రకాలు. అయితే రాజుగారు ఇలాంటివి తింటున్నప్పుడు అందరూ కలిసినప్పుడు వచ్చే మాట ఏంటంటే, ఎన్ని రోజులు బతుకుతాం మనం, ఉన్న రోజులు తినాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటుంటారు కదా, మీరేమంటారు దానికి? అంటే ఇక్కడ 2 రకాలమ్మా. చాలా మంచి ప్రశ్న ఇది. కంట్రవర్సీ ప్లస్ దీనికి టైం పడుతుందమ్మా చెప్పాలంటే. క్రిటిసిజం అంటాం కదా మనం. ఈ క్రిటిసిజంలో వచ్చే ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలమ్మా? ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మనిషి ఉన్నాడు, గొప్ప యోగి. ఆ యోగి దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆ యోగి ఏమంటారంటే, అన్నీ మానేసి ధ్యానం చేస్తా భగవంతుల్లో కలిసిపోయి, లేకపోతే మరు జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యంలోకి వెళ్ళాలని ఆ గురుగారు చెప్తూ ఉంటారు. ఈ శిష్యుడు ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తాడు? ఏమీ లేకపోతే ఏముంది, మళ్ళీ జన్మెత్తితేనే కదా ఈ సెక్స్ అనేది అనుభవించిన, ఈ డ్రింక్లు అనుభవించిన, ఈ ఆహారం అనుభవించిన, ఈ అన్వి అనుభవించిన, ఈ వెజ్ అనుభవించిన, ఇవన్నీ అనుభవించాలంటే జన్మ రావాలి కదా, ఈయనేంటి జన్మ వద్దంటారు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగా ఇటు ఆలోచించే వాళ్ళు వాళ్ళ థియరీ ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం అలాగే బతకనే ఉండేవాడిని. ఎవరైతే ఈ బాధల నుంచి దూరంగా ఉండాలి, ఈ సుఖదుఖాల నుంచి దూరంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఒకేసారి చనిపోవాలి, ఎవరితోటి చేయించుకోకూడదు అని అనేక మంది ఆలోచించుకుంటూ ఉంటారు. అది మనకి కర్మ రాశి, కర్మ ఫలితాన్ని మనం నమ్ముతాం కాబట్టి ఆ కర్మ ప్రకారం ఉంటుంది. కానీ మనం అనుకున్నట్టుగా అయిపోతే ఇంక దేవుణ్ణే మర్చిపోతాం కదా. తల్లిని మర్చిపోతాం, తండ్రిని మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం. మీరు ఎంత వయసు వచ్చింది, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఒక పెయిన్ వచ్చింది, అమ్మ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారమ్మా? అమ్మ అని అంటారు. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ చిన్న సమస్య వచ్చినా ముందు అమ్మానే ఉన్న గొప్పతనం అమ్మ. అలా కాకుండా నేను గొప్పవాడిని అయిపోయాను కాబట్టి ఆ తల్లి అక్కర్లేదు, ఆ తండ్రి అక్కర్లేదు, ఆ దేవుడు అక్కర్లేదు, నేనే గొప్పవాడిని అనుకుంటే అది తప్పులేదు. అతను ఆలోచన పరిధి అక్కడ దాకే ఉంది కాబట్టి
అతని ఆలోచన ప్రకారం అతను కరెక్ట్, అంతే తప్ప అది తప్పు ఇది కరెక్టు అని చెప్పడానికి మనం సరిపోవమ్మ. మొండివాడు దేవుడి కంటే గొప్పోడు అన్నారు, రాజు కంటే గొప్పోడు అన్నారు. అంటే మూర్ఖుడు అవ్వచ్చు, మొండివాడు అవ్వచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఎస్, డెఫినెట్గా అతను చెప్పింది అతని వరకు కరెక్టే. మీకు ఒక విషయం చెడు అనిపించవచ్చు, ఆ విషయం నాకు రైట్ అనిపించవచ్చు. ఆ విషయంలో నేనే రైట్, మీరు కాదు. నా వరకు నేను అది అన్వయించుకుంటే నేనే కరెక్ట్. అంచేత ఇలాగా ఇవన్నీ అనుభవించేయాలి, అనుభవించేసి ఎప్పటికప్పుడు చచ్చిపోవాల్సిందే కదా అనుకుంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు కరెక్ట్ అమ్మా. ముందుగానే చచ్చిపోవచ్చు. అలాగే తీసుకుని చచ్చిపోవచ్చు. ఆ ప్రాబ్లం వచ్చాక అయ్యో నేను ఆ వేళ అంత తప్పు చేశాను, నేను అలా తినకుండా ఉండవలసింది, నేను అలా ఉండకుండా ఉండవలసింది, నేను కూడా ఉండేవాడిని కదా, నేను కూడా ఆరోగ్యంగా ఆ బాధ వచ్చినప్పుడు తెలుస్తుందమ్మా. ఆ నొప్పి తెలిసేదాకా మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. సో ఆయుర్వేదం గొప్పది అంటారు. డెఫినెట్గానమ్మా. యోగా, ఆయుర్వేద, ఆహారం ఈ 3 కూడా పాటించాలి. ఏదో ఒకటి చేస్తే సరిపోదండి. మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే 3 కావాలి. సో మనకి ఏదైనా సమస్య వస్తేనే ఆయుర్వేదంలో ఉన్న ఆ చిట్కానో లేకపోతే ఆ మందునో తీసుకోవాలి. అదర్వైజ్ ఆహారం కంట్రోల్లో పెట్టుకుంటూ ఫుడ్ సరిపడి యోగా కానీ వ్యాయామం కానీ చేస్తేనమ్మా. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కదా, నడవండి అని చెప్తున్నారు, లేకపోతే వ్యాయామం అని చెప్తున్నారు. ఇవన్నీ మన పూర్వకాలం యోగాలు ఉండేవమ్మా. యోగాలో శ్వాసతోటి కలిపి చేస్తారు కాబట్టి దాని ఫలితం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే శ్వాసే మీ ప్రాణం, ఆ ప్రాణం మీ బాడీ అంతా ఫ్లో అవుతూ ఉంది కాబట్టి అది పెర్ఫెక్ట్గా ఫ్లో అవ్వాలి అంటే యోగా చేయాలి. రాజు గారు, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఈ 3 పాటించాలని చెప్తారా? చెప్తాను, నేను కంపల్సరీగా చెప్తాను. వయసును బట్టి ఇప్పుడు యోగా అంటారు మీరు. యోగా అంటే 2 రకాల యోగా ఉంది, ఫిజికల్ యోగా, మానసిక యోగా. అవును. ఈ ఫిజికల్ యోగా ఎవరు చేయగలరు? ఫ్లెక్సిబిలిటీ ఉండి బలంగా ఉన్నవాళ్ళు చేయగలరు. ముసలి వాళ్ళు వస్తారమ్మా, నువ్వు యోగా చేయండి, ఏం చేయాలని అడుగుతాడని. నేనేం చేయాలి? ఏమీ అక్కర్లేదు, ప్రాణాయామం చేసుకోండి, హ్యాపీగా కుర్చీలో స్ట్రైట్గా కూర్చోండి, కాస్త కాళ్ళు చేతులు కదపండి, అంతే. ఆ వయసుని బట్టి, వాళ్ళ తాహతుని బట్టి, వాళ్ళ శరీర శక్తిని బట్టి చేయించాలి కానమ్మా, అందరూ చేసేయాలంటే అవ్వదు. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎవరు ఎక్కువగా ఏ వ్యాధులతో వస్తుంటారు? డయాబెటిక్ నార్మల్, అది రెగ్యులర్గా ఉండేది, థైరాయిడ్ నార్మలే అంటే అది సీజనల్గా కూడా ఉందమ్మా. ఓకే. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, ఎక్కువ ఫీవర్స్, దగ్గు, కాఫ్, కోల్డ్ తోటి వస్తారు. అలాగే ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళాక ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ అమ్మా, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, లేకపోతే పైల్స్ అని, సొరియాసిస్ అని, ఫిస్టులా అని, ఇలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అందరికంటే ఎక్కువ అమ్మా. మీకు 100 మంది వస్తే 90 మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, 100 మంది వస్తే 60 మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది. అలాగే ఒక 50 మంది పైన నిద్ర పట్టకపోవడం, ఈ జనరల్ ప్రాబ్లమ్స్ అమ్మ. ఎక్కువగా వచ్చేది ఈ ప్రాబ్లమ్స్. సో మీరు ఏమని సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి? అంటే అలా కాదండి, మంచి ఆహారం తీసుకుని మీరు మంచి వ్యాయామం చేశారనుకోండి, చక్కగా నిద్ర పడుతుంది, వద్దన్నా నిద్రపోతారు, అలసిపోతారు. కాబట్టి అంటే బాడీకి ఆ ఫిజికల్ స్ట్రెస్ అనేది కూడా ఉండాలంటారు. ఎప్పుడైతే మీరు కష్టపడ్డారో, మీ బాడీకి స్ట్రెస్ అనేది ఇచ్చారో, వ్యాయామం ఇచ్చారో, మీ మనసు మీ మాట ఉంటుందమ్మా, మీ బ్రెయిన్ మీ మాట ఉంటుంది. ఆ కష్టం ఎప్పుడైతే లేదో, ఐడియల్గా ఉన్నారో, మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తుంది. ఆ కష్టం అనేది కూడా, ఇప్పుడు సపోజ్ ఒక గాడిద ఉందమ్మా, ఇంకో గాడిద దాన్ని తంతుంది, గాడిద తన్ను గాడిదే భరించగలదు అనుకుంటారు శాస్త్రం కూడా. అదే గాడిద మనల్ని తంతే చస్తాం అక్కడ. అవును. అలాగా ఆ తన్నుని భరించే శక్తి దాంట్లో ఉంది, అవి 2 ఒకటే కాబట్టి. అలాగే మనం మానవులు ఉన్నాము, ఒక రెగ్యులర్ ఉన్నాడు, ఆయన డైలీ వ్యాయామం చేస్తాడు, అతని శరీరం చాలా గట్టిగా ఉంది, గట్టిగా గుద్దిన ఆదాయాన్ని కర్ర పెట్టి కొట్టినా ఏమవుతుంది. ఒక నార్మల్ పర్సన్ అదే చేయండి, చనిపోతాడు. అలాగా ఈ కష్టపడడం అనేది ఏమవుతుందంటే మీకు అది ఒక మత్తులేక కూడా అలవాటు అయిపోతుందమ్మా. ఇప్పటికి రోజు ఎక్సర్సైజ్ చేయడం ఏ విధంగా అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఉంది, ఒక కరాటే ఉంది, ఒక జూడో ఉంది, ఒకటి ఇంకోటి ఉంది. అక్కడ ట్రైనింగ్లో బాగా భయంకరంగా ఎరగదీస్తారు, దారుణంగా కొడతారు. ఆ దెబ్బలు ఆ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసి, ఆ వార్మింగ్ అప్ చేసి, డైలీ ప్రాక్టీస్ చేసి వాడైతే ఆ దెబ్బను తట్టుకోగలడు. ఒక కామన్ పర్సన్ అదే స్ట్రెంగ్త్ తోటి కొడితే అతను చనిపోతాడు. కరెక్ట్. ఎలా జరిగింది అక్కడ. ప్లస్ ఆ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలామందికి అర్థమవని విషయం ఏంటంటేనమ్మా, మార్షల్ ఆర్ట్ అనేది
కోఆర్డినేషన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ అమ్మ. మనస్సుకి అంటే బ్రెయిన్కి శరీరానికి కోఆర్డినేషన్. కరెక్ట్. ఆ కోఆర్డినేషన్ అనేది రావడం కోసమే మార్షల్ ఆర్ట్స్ అనేది సాధన చేయాలి. అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం లేకపోతే ఎవరినో కొట్టడం కోసం మనల్ని మనం కాపాడుకోవడం కోసం అంటారు. కానీ మీకు ఎన్నిసార్లు మీ ప్రాణం మీదకి వచ్చింది మీ జీవితంలో ప్రాబ్లం అనేది? రాకపోవచ్చు అసలు జీవితంలో. కానీ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే మీ శరీరం మీద ఎప్పుడైతే మీకు కంట్రోల్ వచ్చిందో అప్పుడు మీకు మానసికంగా మీ మీద కంట్రోల్ వచ్చినట్లు లెక్క. అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మీరు ఏదైనా ఫేస్ చేయగలరు. అది అందుకనే బ్రెయిన్కి శరీరానికి లింక్ ఏర్పరిచేది మార్షల్ ఆర్ట్స్. సూపర్. అది ఒక రెజ్లింగ్ అవనివ్వండి, ఒక బాక్సింగ్ అవనివ్వండి, ఒక కరాటే అవనివ్వండి, ఒక కుంఫు అవనివ్వండి, ఒక జూడ్, ఏదైనా కూడా అది పెర్ఫెక్ట్ మాస్టర్ దొరికినప్పుడే ఆ లింక్ అనేది ఏర్పడుతుంది. సూపర్ రాజు గారు. ఇవాళ ఆహారం, ఆరోగ్యం, యోగా మన శరీరానికి ఏ విధంగా బెనిఫిట్ చేస్తుందనే విషయం గురించి చక్కగా చెప్పారు. సో అంతకుముందు మనం ఆహారం, యోగాసనాలు ఆర్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాం. బట్ ఇప్పుడు ఆహారం, ఆరోగ్యం, యోగాసనాల ప్రాముఖ్యత గురించి రాజుగారు చాలా చక్కగా వివరించారు. వీలైతే మీరు కూడా పాటించండి. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. నమస్తే.